హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఎడ్జిటీలోని తెలుగు మెథడ్ అధ్యాయం 6 టెక్స్ట్ బుక్ ప్రకారం ఇంపార్టెంట్ పాయింట్స్. తరగతి ప్రణాళిక రచన, భాష అభ్యాసనాల మదింపు. బోధన అభ్యాసన కార్యక్రమంలో ముఖ్యమైనది తరగతి ప్రణాళిక. దీని ఆధారంగానే విద్యా లక్ష్యాలను సాధించాలి. అందులో ఉపాధ్యాయుల సంసిద్ధత. ఉపాధ్యాయుని సంసిద్ధత అంటే కేవలం పాఠ్యపుస్తకాన్ని చదవడమే కాదు, జరపవలసిన బోధన అభ్యాస ప్రక్రియలపై సమగ్రమైన అవగాహనతో సిద్ధం కావడం. అరిస్టాటిల్ ప్రకారం పిల్లలు ఏమీ తెలియని లేదా రాయబడినటువంటి నల్లబల్ల వంటి వారు అని అన్నాడు. ఉపాధ్యాయుని సంసిద్ధత అంటే బోధన అభ్యాసన సామాగ్రిని సేకరించడమే కాకుండా దానితో పాటు మానసికంగా వ్యూహాలను సిద్ధం చేసుకోవడం కూడా. అందులో భాగంగా అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఎగ్జాంపుల్: వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. బోధన అభ్యాసన సామాగ్రి రకాలు 4 రకాలుగా వర్గీకరించారు. 1. శ్రవ్య ఉపకరణాలు లేదా సామాగ్రి. దృశ్య ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. 4. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు బోధించే బోధన అభ్యాసన ఉపకరణాలు. నెక్స్ట్ చూద్దాం. శ్రవ్య ఉపకరణాలు. అందులో రేడియో, టేప్ రికార్డు, సిడి లేదా డివిడి ప్లేయరు, సెల్ ఫోను, సంగీత వాయిద్యాలు. దీనిని ఒక ట్రిక్ లాగా గుర్తుంచుకుందాం. ఆర్టీసీ బస్సులో సెల్ సంగీతం మర్చిపోయింది. అందులో ఆర్ అంటే రేడియో, టీ అంటే టేప్ రికార్డు, సి అంటే సిడి లేదా డివిడి, సెల్ అంటే సెల్ ఫోన్లు, సంగీత అంటే సంగీత వాయిద్యాలు. ఇది ఒక ట్రిక్ మాత్రమే యూజ్ అయితే. సెకండ్, దృశ్య బోధన సామాగ్రి, బోధన అభ్యాసన సామాగ్రి. ఇందులో ఫస్ట్ 2 రకాలు: వ్యక్తిగత బోధనా ఉపకరణాలు, సామూహిక బోధనా ఉపకరణాలు. అందులో పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు, గోడ పత్రిక. సామూహిక బోధనా ఉపకరణాలు టీవీ, కంప్యూటర్, ఎల్సిడి, ప్రొజెక్టర్, ఓహెచ్పి అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఇందులో వ్యక్తిగత బోధనా ఉపకరణాలను ఇప్పుడు దీనిలో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ట్రిక్ లాగా: పాప గోవాకి పోయింది. పాప అంటే పాఠ్యపుస్తకములు, పా అంటే పరిశీలన గ్రంథాలు, గో అంటే గోడ పత్రిక, వా అంటే వార్తాపత్రికలు. ఇది ట్రిక్. థర్డ్, దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఫస్ట్ చలన చిత్రాలు, టెలివిజన్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఎల్సిడి ప్రొజెక్టర్. 4. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం సాంకేతిక పరికరాలు. విద్యార్థులకు వినికిడి పరికరాలను అంటే హియరింగ్ ఎయిడ్స్ సర్వశిక్ష అభియాన్ సరఫరా చేస్తుంది. మరొక రకమైన పరికరం చెవి నాట్లు, కోక్లియర్ ఇంప్లాంట్స్. నెక్స్ట్, 1960లోనే పాట్రిక్ ఫ్లానగన్ అనే శాస్త్రజ్ఞుడు ఒక న్యూరోఫోన్ను అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తి కోల్పోయిన వారు స్పష్టంగా వినగలుగుతారు. ఎవరు? న్యూరోఫోన్ను అభివృద్ధి చేయడం ద్వారా. ఎవరు? పాట్రిక్ ఫ్లానగన్. బోధన సామాగ్రితో పాటు ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవాలి. అందులో ఒకటి వార్షిక ప్రణాళిక. ఇది పని దినాలను అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది వార్షిక ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఉండవలసిన అంశాలు: ఫస్ట్, ఆయా సబ్జెక్టులో సంవత్సరానికి విద్యార్థులు సాధించిన సామర్థ్యాలు అంటే విద్యా ప్రమాణాలు అని కూడా అంటారు. ఒక్కొక్క పాఠానికి అవసరమైన బోధన అవధులు, అభ్యాసన ప్రక్రియను వేగవంతం కావడానికి అదనపు సామగ్రి. 4. సామర్థ్యాలను పెంపొందించడానికి నిర్వహించే కార్యక్రమాలు. 5. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి
నమోదు చేయాల్సిన అంశాలు అంటే సిసి. ఇవి 5ని గుర్తుంచుకోవడానికి ఒక ట్రిక్. కార్యక్రమంలో సామర్థ్యం ప్రకారం సామాగ్రిని అవధులతో సిసిఈకి నమోదు చేయాలి. కార్యక్రమం, ఇందులో సామర్థ్యం, సామాగ్రి, అవధులు నమోదు చేయడం. ఈ 5ని ఈ ట్రిక్లో యూజ్ చేస్తే గుర్తుకొస్తుంది. మాసవారీగా పాఠశాల విభజన ప్రణాళిక. క్రమ సంఖ్య, నెల, బోధించాల్సిన యూనిట్ లేదా పాఠం పేరు, అవసరమైన పీరియడ్ల సంఖ్య, బోధన అభ్యాసన వనరులు లేదా సామగ్రి. మాసంలో నిర్వహించే కార్యక్రమాలు సిసి. నెక్స్ట్ ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. నెక్స్ట్ ప్రధానోపాధ్యాయుని సలహాలు, సూచనలు. ఇదొక నమూనా మాత్రమే. నిపుణులైన ఉపాధ్యాయులు దీనిని మెరుగుపరచుకోవచ్చు. సెకండ్, యూనిట్ ప్రణాళిక. దీన్నే పాఠ్య ప్రణాళిక అని కూడా అంటారు. దీనికి మరొక పేరు పాఠ్య విభాగ ప్రణాళిక. ఒక్కొక్క పాఠాన్ని ఒక యూనిట్గా భావిస్తాం కాబట్టి దీనిని యూనిట్ ప్రణాళిక అన్న పాఠ్య ప్రణాళిక అన్న ఒకటే. తెలుగు బోధనకు 90 నిమిషాల సమయం ఉంటుంది. మొదటి 45 నిమిషాలు బోధన అభ్యాసన ప్రక్రియను నిర్వహించడానికి బోధించడానికి అన్నట్టు. తర్వాత 45 నిమిషాలు పిల్లలతో బోధించిన అంశాలను అభ్యాసనం చేయించాలి అంటే నేర్పించాలి. సోపానాలు. యూనిట్ లేదా పాఠం పేరు. సెకండ్, తరగతి. థర్డ్ది, యూనిట్కి కావాల్సిన పీరియడ్ల సంఖ్య. ఫోర్త్ది, సాధించాల్సిన విద్యా ప్రమాణాలు. ఫిఫ్త్, పీరియడ్ వారీగా విభజన ప్రణాళిక. పీరియడ్ సంఖ్య, మొదటి 45 నిమిషాలు బోధించాల్సిన అంశం లేదా కృత్యం, బోధన వ్యూహాలు లేదా అభ్యాసన అనుభవాలు, బోధన అభ్యాసన సామాగ్రి. రెండవ 45 నిమిషాలు పిల్లలకు కల్పించే అభ్యాసం. ఇది ఒక నమూనా మాత్రమే. ఉపాధ్యాయుల సంసిద్ధత, అదనపు సమాచార సేకరణ. సెవెంత్, ఉపాధ్యాయుడు ప్రతిస్పందనలు. థర్డ్ది పీరియడ్ ప్రణాళిక లేదా కాలాంశ ప్రణాళిక అని కూడా అంటారు. దీన్ని ఒక పీరియడ్ను ఉద్దేశించి రాసే ప్రణాళికను పీరియడ్ ప్రణాళిక అంటారు. సోపానాల వివరణ. ఛాత్రోపాధ్యాయుడు లేదా రాలు పేరు, తరగతి, విషయం, తేదీ, సమయం, పాఠం పేరు, పీరియడ్ సంఖ్య, బోధనాంశం లేదా సామర్థ్యం లేదా కృత్యం. కాలాంశం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు. ఏ, మొదటి 45 నిమిషాల్లో నిర్వహించే బోధన వ్యూహాలు లేదా సోపానాలు. సోపానం, బోధన అభ్యాసన ప్రక్రియలు లేదా అభ్యాసన అనుభవాలు. నల్లబల్ల పని, సామాగ్రి లేదా వనరులు. బి, రెండవ 45 నిమిషాలలో పిల్లలకు కల్పించే అభ్యాసం. ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. మదింపు, మూల్యాంకనం, నిర్వచనం, ఆవశ్యకత, ప్రయోజనాలు నెక్స్ట్ చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.